The next concept is sampling risk and non-sampling risk. Let us know what is the sampling risk. శాంప్లింగ్ రిస్క్ అంటే ఏంటి? ఆల్రెడీ నిన్నే మనం చెప్పుకున్నట్టు శాంప్లింగ్ రిస్క్ అంటే ఏంటో శాంప్లింగ్ రిస్క్ చెప్పుకున్నాను. ఏంటి చెప్పు, శాంప్లింగ్ రిస్క్ అంటే ఏంటి? అంటే సార్ ఏ ఆడిట్ చేసినా మాక్సిమం ఇన్ రీజనబుల్ అష్యూరెన్సే ఇస్తాం కాబట్టి, అలాగే శాంపిల్ లో ఉన్న మిస్టేక్ ని మనం పాపులేషన్ మీద ప్రొజెక్ట్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ గా చెప్పడం రావట్లేదు సార్. సో మనం ఆడిట్ ప్రొసీజర్స్ శాంపుల్ కి అప్లై చేస్తాము, పాపులేషన్ కి అప్లై చేస్తాం, అవునా? yes sir. ఇదే ఆడిట్ ప్రొసీజర్స్ అంటే ఇప్పుడు ఆడిట్ ప్రొసీజర్స్ శాంపుల్ కి అప్లై చేస్తాం కాబట్టి ఈ శాంపుల్ లో వచ్చిన రిజల్ట్స్ ని పాపులేషన్ కి ప్రొజెక్ట్ చేస్తాం, అంతేనా? yes sir. రైట్. కానీ మనం దీనివల్ల ఏం జరుగుతుందంటే పాపులేషన్ లో 100% మనం వెరిఫై చేయము, అవునా? yes sir. 100% మనం వెరిఫై చేయము. సో దట్ మీన్స్ శాంపుల్ చేసినప్పుడు, శాంప్లింగ్ మెథడ్ ఫాలో అయినప్పుడు 100% వెరిఫికేషన్ ఆఫ్ పాపులేషన్ ఇస్ నాట్ డన్. దట్ మీన్స్ దేర్ may be misstatements in the population, అవునా? yes sir. సో ఆ మిస్టేట్మెంట్స్ వల్ల ఎరేజ్ అయ్యే రిస్క్ ఏదైతే ఉందో, because of following sampling method, that kind of risk is called sampling risk. okay sir. That means the risk that arises ఇక్కడ చెప్పాడు, the risk that auditor's conclusion based on sample may be different from conclusion if the entire population were subject to the same audit procedures. అంటే ఇదే ఆడిట్ ప్రొసీజర్స్ పాపులేషన్ మొత్తానికి అప్లై చేస్తే మన కంక్లూజన్ ఒకలా ఉంటుంది. వై? ఎందుకంటే 100% డేటాని వెరిఫై చేసాం కాబట్టి. మా ఏంటిది సైడ్ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది? నాకా సార్? సమ్ మ్యూట్ సార్, చూడు ఒకసారి, డిస్టర్బెన్స్ ఏదో ఉంది, కదులుతున్నట్టున్నా. రైట్. సో రైట్, ఆడిట్ ప్రొసీజర్స్ పాపులేషన్ కి అప్లై చేశాను అనుకో 100%, సో అప్పుడు ఏమవుతుంది, నా కంక్లూజన్ ఒకలా ఉంటుంది. అదే నేను ఆడిట్ ప్రొసీజర్స్ శాంపుల్ కి అప్లై చేశాను అనుకో, నా కంక్లూజన్ వేరేలా ఉంటుంది. సో డిఫరెంట్ కంక్లూజన్ లో ఉంటుంది. అదే వాడు చెప్తున్నాడు, ద రిస్క్ దట్ ఆడిటర్స్ కంక్లూజన్స్ based on a sample may be different from the conclusion if the entire population were subject to the same audit procedures. ఓకేనా? సింపుల్ గా చెప్పాలంటే less than 100% items of the population ఆడిట్ చేయడం వల్ల వచ్చే రిస్కే sampling risk. This risk will always be in existence when the auditor uses sampling technique. మనం sampling technique యూజ్ చేసినంత కాలం ఖచ్చితంగా శాంప్లింగ్ రిస్క్ అనేది ఉంటూనే ఉంటుంది. ఓకేనా? సో ఇఫ్ ది అక్సెప్టబుల్ శాంప్లింగ్ రిస్క్ ఈజ్ లో, లార్జర్ శాంపుల్ సైజ్ ఇస్ నీడెడ్. అంటే ఏమంటున్నాడంటే, నువ్వు ఈ శాంప్లింగ్ రిస్క్ ని తక్కువ ఉంచుకోవాలని నువ్వు అనుకుంటే, దెన్ శాంపుల్ సైజ్ ని ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. అర్థమైందమ్మా? yes sir, అర్థమైంది. శాంప్లింగ్ రిస్క్ నువ్వు తగ్గించుకోవాలనుకుంటే ఎక్కువ డేటాను ఆడిట్ చేయి, క్లోజ్ టు ది పాపులేషన్. ఇఫ్ యూ వాంట్ టు కీప్ ద శాంప్లింగ్ రిస్క్ హై, దట్ మీన్స్ ఇఫ్ యూ కెన్ యాక్సెప్ట్
if you can accept as an auditor high sampling risk, if you can accept high sampling risk, then you can determine low sample size. అంతేనా? Yes, sir. నేను ఒక కాషియస్ అండ్ కేర్ఫుల్ ఆడిటర్ అనుకున్నాం. ఎప్పుడైతే నేను కేర్ఫుల్ ఆడిటర్ అయ్యానో అప్పుడు నేను ఏం ఆలోచిస్తాను, ఐ వాంటెడ్ టు కీప్ మై శాంప్లింగ్ రిస్క్ టు అన్ యాక్సెప్టబ్లీ లో లెవెల్. ఎస్ ఆర్ నో? యాజ్ అన్ ఆడిటర్. Yes, sir. Okay, then what I will do? I will determine the sample size in a bigger size. Okay, if some other auditor who can accept or who can bear high sampling risk, then he may determine low sample size. Okay, na? Okay. All right. So this is the relation between the sampling risk and sample size. Okay. ఈ శాంప్లింగ్ రిస్క్ వల్ల రెండు అంటే కంక్లూజన్స్ డిఫరెంట్ గా వస్తాయి. మనం 100% డేటా ఆడిట్ చేసిన దానికి, శాంపుల్ డేటా ఆడిట్ చేసిన దానికి కంక్లూజన్ డిఫరెంట్ గా ఉంటుంది. అవునా కదా? Yes, sir. 100% డేటాని ఆడిట్ చేసిన దానికి, అలాగే శాంప్లింగ్ ఆడిట్ చేసిన దానికి నా కంక్లూజన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఓకేనా? దాన్ని మనం 2 types గా చేయొచ్చు. ఎలా అంటే risk of under reliance on test of controls and risk of over reliance on test of controls. ఏంటమ్మా ఫస్ట్ ఏంటి? రిస్క్ ఆఫ్ అండర్ రిలయన్స్ test of controls. Risk of over reliance on test of controls. What do you mean by under reliance? Under reliance అంటే రిలయన్స్ అంటే ఇక్కడ రిలయన్స్ అంటే ఏంటంటే నమ్మకం అని అర్థం. ఓకేనా? Yes, sir. ఆర్ ట్రస్ట్. Okay, sir. ఓకేనా? Okay, sir. Screen కనిపించట్లేదు సార్. ఓకేనా? ఓకే సార్. రైట్. ఆడిటర్ ఇంటర్నల్ కంట్రోల్స్ ని తక్కువ నమ్ముతున్నాడు. ఓకేనా? ద ట్రస్ట్ అంటే ఆడిటర్ వచ్చాడు రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమి ఎవాల్యుయేట్ చేస్తామమ్మా? ఇంటర్నల్ కంట్రోల్స్ నే ఎవాల్యుయేట్ చేసేది. రైట్. ఇంటర్నల్ కంట్రోల్స్ ని అన్ని ఎవాల్యుయేట్ చేయలేంగా. ఇంటర్నల్ కంట్రోల్స్ లో కూడా మనం శాంప్లింగ్ మెథడ్ ఫాలో అవుతాం. కొన్ని కంట్రోల్స్ ని వెరిఫై చేస్తాం. సో కొన్ని కంట్రోల్స్ నేను వెరిఫై చేసి ఇంటర్నల్ కంట్రోల్స్ ఈ కంపెనీలో బాగాలేదు అని అనుకున్నాను. ఓకేనా? మై ఫీల్ ఈస్ the internal controls are very bad or very poor. That is nothing but under reliance. Antena? Ante sir. According to my opinion, the internal controls are very poor. Okay na? Evi 100 internal controls ఉన్నాయి ఆర్గనైజేషన్ లో. నేను ఒక 10 ఇంటర్నల్ కంట్రోల్స్ వెరిఫై చేశాను. అందులో 5 ఇంటర్నల్ కంట్రోల్స్ వైలేట్ చేస్తున్నారు ఆఫీస్ లో వాళ్ళంతా. ఓకేనా? సో నౌ ఐ కేమ్ టు an opinion that all other internal controls are also poor, are also not good, or are also violated అని నా అజంప్షన్ ఇది. అవునా కదా? ఇది ఎవరి అజంప్షన్ అమ్మా? ఇట్ ఈస్ అన్ ఆడిటర్స్ కంక్లూజన్.
బేస్డ్ ఆన్ శాంప్లింగ్, అంతేనా? Yes, sir. But actually, there may be a chance that the rest of the controls are good. కేవలం ఆడిటర్ చూసిన 5 ఇంటర్నల్ కంట్రోల్స్ వైలేట్ అయ్యి ఉండొచ్చు, రిమైనింగ్ అన్ని కంట్రోల్స్ కూడా పర్ఫెక్ట్ గా ఫాలో అవుతూ ఉండొచ్చు, అవునా కదా? దేర్ మే బి ఏ సిచ్యువేషన్, బట్ ఆడిటర్స్ కంక్లూజన్ అలా తీసుకునే అవకాశం ఉందిగా, ఎందుకంటే ఆడిటర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్, అంతేనా? Yes, sir. So whenever you have come to this kind of conclusion, this is called under reliance on test of controls. Yes or no? Yes, sir. అండర్ రిలయన్స్ అని ఎప్పుడైతే నువ్వు ఇంటర్నల్ కంట్రోల్స్ బాగానే ఉన్నా నీ ఒపీనియన్ లో బాగాలేదు అని నువ్వు ఫీల్ అయ్యావో, చెప్పు, ఎప్పుడైతే నువ్వు ఇంటర్నల్ కంట్రోల్స్ బాగాలేదని అనుకున్నావో అప్పుడు మిస్టేట్మెంట్స్ లో కూడా, అంటే అకౌంటింగ్ సిస్టమ్ లో కూడా ఎక్కువ మిస్టేట్మెంట్స్ ఉన్నాయని ఫీల్ అవుతావుగా? Yes, sir. Feel అవుతాం సార్. ఎప్పుడైతే నువ్వు అకౌంటింగ్ సిస్టమ్ లో కూడా ఎక్కువ మిస్టేట్మెంట్స్ ఉన్నాయని ఫీల్ అయ్యావో అప్పుడు నీ ఒపీనియన్, నీ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే, ఈ కంపెనీలో ఇంటర్నల్ కంట్రోల్స్ ఎక్కువ వైలేట్ అయిపోయినాయి, ఈ ఇంటర్నల్ కంట్రోల్స్ లో అకౌంటింగ్ సిస్టమ్ లో కూడా ఎక్కువ మిస్టేక్స్ ఉంటాయి అని నీ యొక్క ఫీలింగ్ లోకి వచ్చేసి నువ్వేం చేస్తావంటే 100% ట్రాన్సాక్షన్ ఆడిట్ చేయడానికి ట్రై చేస్తావు, అవునా కదా? ఇన్ డెప్త్ వెరిఫికేషన్కి వెళ్ళడానికి చూస్తావు. ఎస్ ఆర్ నో? యూ కెనాట్ సాటిస్ఫై Yes, sir. బై ఆప్టింగ్ శాంప్లింగ్ టెక్నిక్, అంతేనా? అవును సార్. సో దానివల్ల ఏమవుతుందమ్మా, ఎక్కువ డేటాని అంతా ఆడిట్ చేసుకుంటూ వెళ్ళి, అంటే అక్కడ నిజంగా మిస్టేట్మెంట్ లేదు, అక్కడ నిజంగా ఇంటర్నల్ కంట్రోల్స్ వైలేట్ అవ్వలేదు, కానీ నువ్వు ఆ ఫీలింగ్ లో ఉండి డేటా అంతా కూడా ఆడిట్ చేసుకుంటూ వెళ్తున్నావు. టెల్ మీ వెదర్ దట్ విల్ కిల్ ది ఎఫిషియన్సీ ఆఫ్ ది ఆడిట్ ఆర్ నాట్? No, sir. That is not efficiency audit, sir. It takes more time, sir. more effort. Yes or no? Leads to the Yes, sir. inefficiency in the conduct of audit. ఓకేనా? అంటే ఒకటి ఇంటర్నల్ కంట్రోల్స్ మీద అండర్ రిలయన్స్ ఉంటే మనం ఏమవుతాం అంటే సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ అంటే నథింగ్ బట్ టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్, TOD. టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ ఇస్ నథింగ్ బట్ టెస్టింగ్ ఆఫ్ అకౌంటింగ్ డేటా, అంతే Yes, కదా? sir. Yes, sir. సో రిస్క్ ఆఫ్ ఇన్కరెక్ట్ రిజెక్షన్, ఓకేనా? అక్కడ మిస్టేట్మెంట్ లేకపోయినా సరే నువ్వు ఎలా ఫీల్ అవుతావు అంటే మిస్టేట్మెంట్ ఉంది అనుకుని ఫీల్ అవుతావు. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఫైల్స్ ని ఆడిట్ చేయడం, ఎక్కువ ఫైల్స్ ని వెరిఫై చేయడం, దీనివల్ల ఏమవుతుందంటే క్వాలిటీ ఆఫ్ ది ఆడిట్ కూడా పడిపోతుంది. సో దిస్ ఈస్ కాల్డ్, ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయింది? శాంప్లింగ్ దగ్గరే స్టార్ట్ అయింది. ఎస్ ఆర్ నో? ఇదంతా దేని వల్ల జరిగింది? Yes, sir. శాంప్లింగ్ అప్పుడు ఆడిటర్ కి 10 కంట్రోల్స్ తీసుకుంటే అందులో 5 కంట్రోల్స్ ఎక్కువగా మిస్టేక్ ఉన్నట్టు అనిపించింది. దానివల్ల ఆడిటర్ సైకలాజికల్ గా ఈ కంపెనీలో అన్ని చోట్ల మిస్టేక్ జరిగేలా ఉంది, రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ ఎక్కువ ఉంది అని ఆడిటర్ ఫీల్ అయ్యాడు. ఎస్ ఆర్ నో? సో ఇదంతా దేని వల్ల వచ్చిందంటే ఎర్రోనియస్ sir. కంక్లూజన్ ఆఫ్ ది ఆడిటర్ బేస్డ్ ఆన్ శాంప్లింగ్. ఎస్ ఆర్ నో? Erroneous Yes, sir. conclusion made by the auditor based on the sampling. Okay. అమ్మా, రిస్క్ ఆఫ్ అండర్ రిలయన్స్ ఉన్నప్పుడు రిస్క్ ఆఫ్ ఓవర్ రిలయన్స్ కూడా ఉంటుందిగా. Yes, రిస్క్ sir. ఆఫ్ ఓవర్ రిలయన్స్ అంటే ఎక్కువగా నమ్మేయడం, ఇంటర్నల్ కంట్రోల్స్ అన్ని బాగానే ఉంటాయి, బికాజ్ ఈ ఆఫీస్ లో పనిచేసేది నా స్టూడెంటే, అకౌంటెంట్ నా అకౌంటెంటే, ఓకేనా? లేదంటే ఈ స్టాఫ్ గురించి నాకు తెలుసు, ఈ మేనేజ్మెంట్ వాళ్ళు పేపర్లో వస్తారు, డైలీ మంచి పనులు చేస్తూ ఉంటారు, సేవా కార్యక్రమాలు, ఇవన్నీ ఏవేవో పెట్టుకుని ఆడిటర్ ఆ కంపెనీ గురించి బాగా గుడ్ ఒపీనియన్ పెట్టుకుని ఆడిట్కి వచ్చాడు అనుకో, అప్పుడు ఏమనుకుంటాడు మా ఆడిటర్ ఫీలింగ్ ఎలా ఉంటది? డెఫినెట్ గా ఈ కంపెనీలో అన్ని పనులు కరెక్ట్, ఈ కంపెనీలో అన్ని పనులు బాగానే జరుగుతాయి, సో ఇంటర్నల్ కంట్రోల్స్ కూడా అందరూ ఫాలో అవుతారు, సంథింగ్ గుడ్ ఒపీనియన్ తో వస్తాడు. ఎస్ ఆర్ నో? సో దానివల్ల ప్రాబ్లం ఏంటంటే
risk of over reliance on internal controls. ఎప్పుడైతే ఇలా మనం ఇంటర్నల్ కంట్రోల్స్ ఎఫెక్టివ్ గా లేకపోయినా ఎఫెక్టివ్ గా ఉన్నాయని మనం ఫీల్ అవుతామో అప్పుడు ఏం చేస్తాం చెప్పు? డెఫినెట్ గా ఆడిట్ అనేది తగ్గించేస్తాం. సార్ నో ఇన్ డెప్త్ వెరిఫికేషన్కి వెళ్ళాం. కానీ అక్కడ అదర్ అంటే శాంప్లింగ్ లోకి వచ్చిన డేటాలో కాకుండా అదర్ డేటాలో డెఫినెట్లీ హై మిస్టేట్మెంట్స్ ఉంటాయి. సార్ నో ఉండే ఛాన్స్ ఉంది. సో ఎప్పుడైతే మనం మన ఎజంప్షన్ ఏమో ఇంటర్నల్ కంట్రోల్స్ ఎఫెక్టివ్ గా ఉన్నాయని అకౌంటింగ్ డేటా అంతా కూడా మిస్టేట్మెంట్స్ లేవు అని మనం ఫీల్ అవుతున్నాం. బట్ యాక్చువల్ గా ఇంటర్నల్ కంట్రోల్స్ ఎఫెక్టివ్ గా లేవు. అలాగే అకౌంట్ మిస్టేట్మెంట్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇలా జరిగింది అనుకో, అప్పుడు ఏమవుతుందమ్మా, మనం తీసుకున్న ఎజంప్షన్ ఒకటి, అక్కడ డేటాలో ఉన్న పరిస్థితి ఒకటి. సో డెఫినెట్ గా అప్పుడు ఏమవుతుంది? ఇట్ ఈస్ ఏ రాంగ్ కంక్లూజన్. సార్ నో ఇట్ ఈస్ ఏ రాంగ్ కంక్లూజన్ మేడ్ బై ది ఆడిటర్. అసలు ఇలా గనక ఆడిటర్ ఒపీనియన్ తీసుకున్నాడు అనుకో, ఇలా తీసుకుని ఆడిటర్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసాడు అనుకో, ఆ ఒపీనియన్ కూడా రాంగ్ అవుతుంది. సార్ నో ఆ ఒపీనియన్ కూడా రాంగ్ అవుతుంది. అంటే క్లయింట్ యొక్క ఇంటర్నల్ కంట్రోల్స్ ని, క్లయింట్ యొక్క అకౌంటింగ్ సిస్టమ్ని ఓవర్ గా నమ్మేశాడు ఆడిటర్. అలా నమ్మేయడం వల్ల ఏమైందంటే డేటాని సరిగ్గా ఆడిట్ చేయలేదు. ఓకేనా? ఎప్పుడైతే డేటాని సరిగ్గా ఆడిట్ చేయలేదో ఇచ్చే ఒపీనియన్ కూడా ఇర్రెగ్యులర్, ఎరోనియస్ ఒపీనియన్ అవుతుంది. దానివల్ల ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది ఆడిట్ పడిపోతుంది. అసలు ఆడిటర్ ఒపీనియనే రాంగ్ అవుతుంది. ఇప్పుడు 2 కాన్సెప్ట్స్ విన్నావు కదా, ఇప్పుడు చెప్పమ్మా, రిస్క్ ఆఫ్ ఓవర్ రిలయన్స్ బెటరా, రిస్క్ ఆఫ్ అండర్ రిలయన్స్ బెటరా? Now tell me, risk of over reliance is good or risk of under reliance is good? Risk of so the risk of over reliance is good. Risk of over reliance is good. Okay. Next, I will read the relevant paragraphs. ఇదే ఇప్పుడు ఇక్కడ కింద ఇచ్చిన ఈ బాక్స్ లో ఉన్న కంటెంట్ ఇక్కడ చెప్పారు. లెట్ us see. Okay. Sampling risk can lead to 2 type of erroneous conclusion. 2 కూడా erroneous conclusions. ఫస్ట్ కంక్లూజన్, ఇది బాక్స్ లో రైట్ సైడ్ బాక్స్ గురించి డిస్కస్ చేస్తుంది, ఇది లెఫ్ట్ సైడ్ బాక్స్. ఓకేనా? సో ఫస్ట్ మనం ఈ లెఫ్ట్ సైడ్ బాక్స్ అంటే రిస్క్ ఆఫ్ అండర్ రిలయన్స్ చూద్దాం. In the case of test of controls, the controls are less effective. And ఇది ఆడిటర్ ఒపీనియన్ అన్నమాట. The controls are less effective than they actually are. Auditor feeling ఏంటంటే less effective గా ఉన్నాయని, but actually they are effective. With respect to internal controls. In case of test of details, that a material misstatement exists, but in fact it does not exist. అంటే ఆడిటర్స్ ఒపీనియన్ లో ఏంటంటే ఈ కంపెనీలో ఎక్కువ మిస్టేట్మెంట్స్ ఉన్నాయని ఫీలింగ్, బట్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ డస్ నాట్. దట్ మీన్స్ యాక్చువల్ గా చెప్పాలంటే మిస్టేట్మెంట్స్ లేవు. సో ఇలా ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ వచ్చిందో, దిస్ టైప్ ఆఫ్ ఎర్రోనియస్ కంక్లూజన్ ఎఫెక్ట్స్ ది ఆడిట్ ఎఫిషియన్సీ, యాజ్ ఇట్ వుడ్ యూజువల్లీ లీడ్ టు అడిషనల్ వర్క్. ఇట్ విల్ లీడ్ టు అడిషనల్ వర్క్. అర్థమైనా?
So this is called risk of under reliance. Next, second one, right side of the table, risk of over reliance. Risk of over reliance. In the case of test of controls, that controls are more effective than they are. అంటే కంట్రోల్స్ ఎఫెక్టివ్ గా లేకపోయినా ఆడిటర్ ఒపీనియన్ ఏంటంటే కంట్రోల్స్ మోస్ట్ ఎఫెక్టివ్ గా ఉన్నాయని. ఆర్ ఇన్ ద కేస్ ఆఫ్ టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ there is a misstatement does not exist, but in fact it does. That means it exists. అంటే ఆడిటర్స్ ఒపీనియన్ ఏంటంటే మిస్టేక్ లేదనుకుంటున్నాడు, బట్ యాక్చువల్లీ మిస్టేట్మెంట్స్ ఉన్నాయి డేటాలో. కానీ ఆడిటర్ ఒపీనియన్ ఏంటంటే మిస్టేట్మెంట్స్ లేవు అని ఫీల్ అవుతున్నాడు. ఎప్పుడైతే అలా ఫీల్ అయ్యాడో దెన్ దిస్ టైప్ ఆఫ్ ఎరోనియస్ కంక్లూజన్ ఇట్ ఎఫెక్ట్స్ ది ఎఫెక్టివ్నెస్ అండ్ మోర్ లైక్లీ టు ఇన్అప్రాప్రియేట్ ఆడిట్ ఒపీనియన్. ఇన్అప్రాప్రియేట్ ఆడిట్ ఒపీనియన్. చెప్పు సౌమ్య, ఫస్ట్ రిస్క్ బెటరా, సెకండ్ రిస్క్ బెటరా? ఐ మీన్ రిస్క్ ఆఫ్ ఓవర్ రిలయన్స్ బెటరా, రిస్క్ ఆఫ్ అండర్ రిలయన్స్ బెటరా కంపారిటివ్లీ? రిస్క్ ఆఫ్ అండర్ రిలయన్స్. రిస్క్ ఆఫ్ అండర్ రిలయన్స్ బెటర్. ఎందుకంటే సెకండ్ అండర్ రిలయన్స్ వల్ల ఏమవుతుంది, మహా అయితే కొంత డేటాను మనం ఎక్స్ట్రాగా ఆడిట్ చేసి ఏదో ఒక దాని రిలేటెడ్ క్వాలిటీ ఒపీనియన్ ఇస్తాం. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఫస్ట్ ఎగ్జాంపుల్లో, ఐ మీన్ రిస్క్ ఆఫ్ ఓవర్ రిలయన్స్ లో మన ఒపీనియనే రాంగ్ అవుతుంది, మన ఒపీనియనే రాంగ్ అయిపోతుంది. సో ఓకేనా, గుడ్ అబ్జర్వేషన్. సో risk of under reliance is better compared to the risk of over reliance. Okay na? This is about sampling risk. Non-sampling risk ante enti? Non-sampling risk ante sampling valla kaaganda other, okay na? So other risk valla, other causes valla vachedani non-sampling risk antaru. Okay, right. What are they? Human mistakes. శాంప్లింగ్ బాగానే చేస్తున్నాను, అంత బాగానే చేస్తున్నాను, బట్ ఎస్ ఐఎమ్ న్యాచురల్ హ్యూమన్ బీయింగ్ కాబట్టి డెఫినెట్ గా ఆడిట్ చేసేటప్పుడు కూడా నేను మిస్టేక్స్ చేయొచ్చు. నెక్స్ట్, మిస్ఇంటర్ప్రిటింగ్ ది శాంపుల్ రిజల్ట్స్. శాంపుల్ రిజల్ట్స్ వచ్చాయి, శాంప్లింగ్ బాగానే చేశాను, కానీ అది ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు రాంగ్ చేశాను, లేదంటే ప్రొజెక్ట్ చేసేటప్పుడు రాంగ్ చేశాను. ఓకేనా? అండ్ అప్లయింగ్ ది ఆడిట్ ప్రొసీజర్స్ నాట్ అప్రాప్రియేట్. నేను ఆడిట్ చేసేటప్పుడు ఆడిట్ ప్రొసీజర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆడిట్ ప్రొసీజర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆడిట్ ప్రొసీజర్స్ అంటే ఏంటి సార్? సే ఫర్ సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు ఆడిట్ క్లోజింగ్ స్టాక్ ని ఆడిట్ చేయాలనుకో అమ్మా, ఏమేమి చేయొచ్చు చెప్పు? ఒక కంపెనీలో క్లోజింగ్ స్టాక్ కరెక్ట్ గా ఉందా లేదా నువ్వు వెరిఫై చేయాలనుకుంటున్నావు యాజ్ అన్ ఆడిటర్, యాజ్ ఆన్ 31st March బ్యాలెన్స్ షీట్ డేట్. ఓకేనా? హౌ విల్ యూ వెరిఫై ది క్లోజింగ్ స్టాక్? ఫిజికల్ గా వెళ్ళి వెరిఫై చేయొచ్చు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ వెరిఫికేషన్ చేయొచ్చు. నెక్స్ట్, బుక్స్ ఆఫ్ అకౌంట్స్. అంతేనా? ఈ రెండునా? మీ వాయిస్ ప్రాబ్లం. ఆ రెండే. ఈ రెండు. నెక్స్ట్, మనకు కావాలనుకుంటే ఒకవేళ మన స్టాక్ కనుక థర్డ్ పార్టీ దగ్గర ఉందనుకో, గోడౌన్ దగ్గర ఎక్కడో, అక్కడి నుంచి థర్డ్ పార్టీ దగ్గర కానీ, లేదంటే కొంతమందికి కస్టమర్స్ దగ్గరికి మనం సేల్ ఆన్ రిటర్న్ బేసిస్, సేల్ ఆన్ అప్రూవల్ బేసిస్ పంపిస్తాం, అవునా? లేదంటే జాబ్ వర్క్ పంపిస్తాం మన స్టాక్ ని. సో అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ లెటర్స్ తీసుకొని కూడా స్టాక్ ని వెరిఫై చేయొచ్చు. సో అంటే ఒక క్లోజింగ్ స్టాక్ ని వెరిఫై చేయడానికి నువ్వే చెప్తున్నావు సార్, ఫిజికల్ వెరిఫికేషన్ చేయొచ్చు, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేయొచ్చు, ఎక్స్టర్నల్ గా కన్ఫర్మేషన్స్ తీసుకోవచ్చు, అవునా కదా? సో ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఆల్ దీస్ మెథడ్స్ ఆర్ కాల్డ్ నథింగ్ బట్ ఆడిట్ ప్రొసీజర్స్. ఆల్ దీస్ మెథడ్స్ ఆర్ ఐడియాస్ ఆర్ కాల్డ్ ఆడిట్ ప్రొసీజర్స్. నా క్లాస్ అయ్యేదాకా చదువు. ఓకేనా? సో అంటే మనం ఆడిట్ చేసేటప్పుడు మనం ఏదైతే ఐటమ్ ను ఆడిట్ చేస్తున్నామో దానికి రిలేటెడ్ అప్రాపరియేట్ ఆడిట్ ప్రొసీజర్స్ ని సెలెక్ట్ చేయాలి.
అంతేనా? ఫిజికల్ కౌంటింగ్ జరిగేటప్పుడు కూర్చొని అబ్జర్వేషన్ చేయొచ్చు. ఓకే, అంటే మనం అప్రాపరియేట్ ఆడిట్ ప్రొసీజర్స్ ని చూస్ చేసుకోవాలి తప్ప ఇన్అప్రాపరియేట్ ఆడిట్ ప్రొసీజర్ ని చూస్ చేసుకోవాలనుకో మనకి కరెక్ట్ రిజల్ట్స్ రావు. ఓకేనా? అండ్ రిలయింగ్ ఆన్ ఎర్రోనియస్ ఇన్ఫర్మేషన్ ఆర్ రాంగ్ ఇన్ఫర్మేషన్, మనం ఆడిట్ చేసేటప్పుడు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆడిట్ చేయాలి. రాంగ్ ఇన్ఫర్మేషన్ బేస్ తీసుకొని ఆడిట్ చేసామంటే డెఫినెట్ గా రాంగ్ ఒపీనియన్స్ ఫ్రేమ్ చేస్తాం. ఓకేనా? సో ఇలా ఇటువంటి దిస్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ will also lead to risk. This risk is non-sampling risk. This risk is a non-sampling risk. Okay na? All right. Okay, sir. Next, performing audit procedures. Performing audit procedures under sampling. The auditor shall perform audit procedures appropriate to the purpose. అంటే మనం ఏదైతే ఏ పర్పస్ అయితే చేస్తున్నామో ఆడిట్, దానికి రిలేటెడ్ ఆడిట్ ప్రొసీజర్స్ ని సెలెక్ట్ చేసుకుని మనం చూస్ చేసుకున్న ఐటమ్స్ మీద ప్రాపర్ ఆడిట్ ప్రొసీజర్స్ అప్లై చేయాలి. సే ఫర్ సపోజ్ డెటార్స్ తీసుకున్నాం, డెటార్స్ ఆడిట్ చేస్తున్నాం అనుకో, దీనికి మనం ఏమేమి వెరిఫై చేయొచ్చు? సేల్స్ ఇన్వాయిసెస్ వెరిఫై చేయొచ్చు, బిల్స్ రిసీవబుల్ చేయొచ్చు, డెటార్స్ దగ్గర నుంచి ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్స్ తీసుకోవచ్చు, తర్వాత స్టాక్ డేటాను వెరిఫై చేయొచ్చు, బ్యాంక్ స్టేట్మెంట్ ని వెరిఫై చేయొచ్చు. ఎస్ సార్ నో? దీస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ ఆడిట్ ప్రొసీజర్స్ దట్ ఆర్ appropriate. All these are called appropriate audit procedures to audit what? To audit debtors. To audit debtors. Adi what cheptunnaru. The auditor shall perform audit procedures appropriate to the purpose on each item that was selected. Okay. Second point. If the audit procedure is not applicable to the selected item, the auditor shall perform the procedure on a replacement item. అంటే నేను ఒక ఐటమ్ ని సెలెక్ట్ చేసుకున్నానమ్మా. సే ఫర్ సపోజ్ ఐ హావ్ సెలెక్టెడ్ సేల్స్ డేటా టు ఆడిట్. సేల్స్ ఆడిట్ చేస్తున్నాను, సేల్స్ డేటాని ఆడిట్ చేస్తున్నాను, బాగానే ఉంది. ఓకేనా? అందులో 1 to 10 ఇన్వాయిసెస్ తీసుకున్నాను. 1 to 10 ఇన్వాయిసెస్, సీరియల్ నెంబర్ ఉంటుందిగా ఇన్వాయిసెస్ కి. 1 to 10 ఇన్వాయిసెస్ తీసుకున్నాను. 9 ఇన్వాయిసెస్ ఆడిట్ చేశాను. 10th ఇన్వాయిస్ ఇట్ ఈస్ ఎ క్యాన్సిల్డ్ ఇన్వాయిస్. 10th ఇన్వాయిస్ ఇస్ ఏ క్యాన్సిల్డ్ ఇన్వాయిస్. అంటే ఇన్వాయిస్ రైట్ చేశాను, బట్ కస్టమర్ రాసేసాను, ఇన్వాయిస్ రాసేసాను, బట్ కస్టమర్ ఏమన్నాడంటే నో, నాకు ఇంట్రెస్ట్ లేదు కొనుక్కోవడానికి అని చెప్పాడు. సో ఓకే, ఆ ఇన్వాయిస్ ని క్యాన్సిల్ చేసేసాను. ఓకేనా? రైట్. 10th ఇన్వాయిస్ వాస్ క్యాన్సిల్డ్. ఆ క్యాన్సిల్డ్ ఇన్వాయిసెస్ ని కూడా ప్రాపర్ గా సేవ్ చేశాను. ఇప్పుడు చెప్పమ్మా, 9 ఇన్వాయిసెస్ ఆడిట్ చేశాను కదా, ఈ సేల్స్ ఎలా ఆడిట్ చేసి ఉంటాను? సేమ్ ఇలాగే సేల్స్ వోచర్స్ ని తీసుకొని, తర్వాత దీనికి సేల్ ఎప్పుడైతే జరిగిందో స్టాక్ అవుట్ వార్డ్ ఉంటుంది, అవునా? క్యాష్ వస్తే క్యాష్ లో ఉంటుంది, బ్యాంక్ అయితే బ్యాంక్ లో ఉంటుంది, ఒకవేళ క్రెడిట్ సేల్ అయితే డెటార్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఇలా రకరకాలుగా ఉంటాయి. సో ఒక కంప్లీటెడ్ సేల్ కి ఈ ప్రొసీజర్ అంతా అప్లై చేయొచ్చు, అవునా కదా? ఒక కంప్లీటెడ్ సేల్ కి ఈ ప్రొసీజర్ అంతా అప్లై చేయొచ్చు. బట్ 10th ఇన్వాయిస్ చూసావా, ఇట్ ఈస్ ఎ క్యాన్సిల్డ్ ఇన్వాయిస్. కెన్ ఐ అప్లై all these procedures to the 10th invoice? Can I apply? No, sir. No, I cannot apply all these procedures to the 10th invoice because that invoice is cancelled. అప్పుడు నేను ఇదే, కానీ నేను 10 ఇన్వాయిసెస్ వోచర్ డేటా ఆడిట్ చేయాలని ఫిక్స్ అయ్యాను. దెన్ నేను ఏం చేయొచ్చు, ఈ 10th ఇన్వాయిస్ ని రిప్లేస్ చేసి ఐ కెన్ పుట్ ది 11th ఇన్వాయిస్ ఆర్ నాట్.
Yes, sir. We can replace. We can replace. That is called a replacement item. That is called a replacement item. If the audit procedure is not applicable to a selected item, నువ్వు తీసుకున్న ఐటమ్ కి అంటే 10th ఇన్వాయిస్ కి నువ్వు ఆడిట్ ప్రొసీజర్ అప్లై చేయలేకపోతే then perform the audit procedure on what? On 11th invoice. That is nothing but a replacement item. Clear point? Right. Clear, sir. If the auditor is unable to apply the designed audit procedures or suitable alternative procedures, 5 point లో ఐటమ్ ఆడిట్ చేయలేకపోతే రిప్లేస్మెంట్ ఐటమ్ పెట్టుకోవాలని చెప్పారు. కింద పాయింట్ లో ఏం చెప్తున్నాడంటే ఈ ఆడిట్ ప్రొసీజర్స్ అప్లై చేయలేకపోతే వేరే ఆడిట్ ప్రొసీజర్ అప్లై చేయమని చెప్తున్నాడు. నీకు 5 point లో అర్థమైంది సార్. వన్ సెకండ్. సెకండ్ పాయింట్ లో ఏమవుతుందంటే ద ఆడిటర్ ఈస్ అనేబుల్ టు అప్లై ది డిజైన్డ్ ఆడిట్ ప్రొసీజర్స్. అంటే తను ఏదో ఆడిట్ ప్రొసీజర్స్ డిజైన్ చేసుకున్నాడు, బట్ ఈస్ నాట్ ఏబుల్ టు అప్లై ది ఆడిట్ ప్రొసీజర్. రికార్డింగ్ అవుతుందా? అవుతుందా? Yes, sir. Recording is on progress అని వచ్చింది సార్. Right. That means the auditor is not able to apply the designed audit procedures. అంటే తన సెలెక్ట్ చేసుకున్న ఆడిట్ ప్రొసీజర్స్ ని అప్లై చేయలేకపోతున్నాడు. ఓకేనా? Yes, sir. Or audit procedures or suitable alternative procedures. Suitable alternative procedures. అప్పుడు ఏం చేయాలంటే the auditor shall treat that item as a deviation in case of controls. In case of controls లో మిస్టేట్మెంట్ ఉంటే దాన్ని డీవియేషన్ అంటారు. అంటే కంట్రోల్స్ ఫాలో అవ్వకపోతే ఇన్ఎఫెక్టివ్ కంట్రోల్ అంటాం కదా, దాన్ని టెక్నికల్ లాంగ్వేజ్ లో డీవియేషన్ ఆఫ్ కంట్రోల్స్ అంటారు. డీవియేషన్ ఆఫ్ కంట్రోల్స్ అంటారు. అది నీకు తెలిసిందే, టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ లో కనుక మిస్టేట్మెంట్ ఉంటే, ఎర్రర్స్ ఉంటే దాన్ని మిస్టేట్మెంట్ అంటారు. Yes, sir. ఓకే, రైట్. సో అంటే నువ్వు సెలెక్ట్ చేసిన ఇందాక మనం క్లోజింగ్ స్టాక్ ఉంది, ఎగ్జాంపుల్ క్లోజింగ్ స్టాక్ వెరిఫికేషన్ చేస్తున్నాం. ఫిజికల్ గా వెరిఫై చేయడానికి వెళ్ళా, ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్ళా, బట్ నో యూస్. ఏమైంది? అక్కడ ఏదో వర్క్ జరుగుతుంది, లేదంటే మేనేజ్మెంట్ ఇంటెన్షనల్ గానే నన్ను ఫిజికల్ వెరిఫికేషన్ కి యాక్సెస్ చెయ్యలేదు. మేనేజ్మెంట్ నాట్ పర్మిటెడ్ మీ టు డూ ఫిజికల్ వెరిఫికేషన్. ఓకేనా? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, సర్లే ఫిజికల్ వెరిఫికేషన్ చేయనివ్వలేదు కదా, ఆల్టర్నేటివ్ గా వేరే మెథడ్ లో క్లోజింగ్ స్టాక్ ని ఫైండ్ అవుట్ చేద్దామని నేనేం చేశాను, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ తీసుకొని ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ కాస్ట్ ఆఫ్ సేల్స్, అంతే కదమ్మా, ఈజ్ ఈక్వల్ టు క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్. సో ఏదో ఫార్ములాస్ వేసి నేను ట్రై చేశాను, బట్ వాళ్ళు నాకు ఏం చేశారంటే ఓపెనింగ్ స్టాక్ ని ఇవ్వట్లేదు నాకు. ఓపెనింగ్ స్టాక్ రాంగ్ అని చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ ఆడిటర్ ఓపెనింగ్ స్టాక్ కరెక్ట్ కాదని చెప్పి ఆడిట్ రిపోర్ట్ ఇచ్చిండు. వీళ్ళని కరెక్ట్ ఓపెనింగ్ స్టాక్ ఎంత అని అడుగుతుంటే వీళ్ళు నాకు ఇవ్వట్లేదు, లేదంటే అసలు నాకు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కూడా ఇవ్వట్లేదు. ఓకేనా? బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కూడా సరిగ్గా యాక్సెస్ అవుతుంది. అంటే ఏమైందంటే నేను ఫస్ట్ ఆడిట్ ప్రొసీజర్ ఏంటి, ఫిజికల్ వెరిఫికేషన్. ఆల్టర్నేటివ్ ఆడిట్ ప్రొసీజర్ ఏంటి, బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఈ రెండు ట్రై చేశాను, బట్ ఈ రెండు ఆడిట్ ప్రొసీజర్స్ ట్రై చేసిన క్లోజింగ్ స్టాక్ వాల్యూ నేను కనుక్కోగలుగుతున్నానా? క్లోజింగ్ స్టాక్ కరెక్టా కాదని నేను చెప్పగలుగుతున్నా? దట్ మీన్స్ మై ఆడిట్ ప్రొసీజర్స్ ఫెయిల్ టు అబ్టైన్ అన్ ఆడిట్ ఎవిడెన్స్ అనే పర్టికులర్ ఐటమ్. ఎప్పుడైతే నేను ఆడిట్ చేయలేకపోయినా డెఫినెట్ గా దాని అర్థం ఏంటి, మేనేజ్మెంట్ యాక్సెస్ ఇవ్వకపోయినా, క్లోజింగ్ స్టాక్ అక్కడ సరిగ్గా లేకపోయినా దాని అర్థం ఏంటంటే దెర్ ఈస్ ఎ మిస్టేట్మెంట్ అబౌట్ క్లోజింగ్ స్టాక్. అంతేనా? ఎస్ ఆర్ నో?
అదే వాడు చెప్తున్నాడు. సో ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు అప్లై ఏ పర్టికులర్ ఆడిట్ ప్రొసీజర్ ఆర్ ఆల్టర్నేటివ్ ఆడిట్ ప్రొసీజర్స్ టు ఏ పర్టికులర్ ఐటమ్, then we can say that there is a misstatement. That there is a misstatement. వాటికి వాడి స్టైల్లో ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చాడు. మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం కాబట్టి నాట్ రిక్వైర్డ్. ఓకేనా? రైట్. నేచర్ అండ్ కాజ్ ఆఫ్ డీవియేషన్స్ అండ్ మిస్స్టేట్మెంట్. నేచర్ అండ్ కాజ్ ఆఫ్ డీవియేషన్స్ అండ్ మిస్స్టేట్మెంట్స్. Whenever the word deviation is used, it is related to internal controls. Whenever the word misstatement is used, it is related to details or accounting data. Clear? Clear, sir. Right. In analyzing the deviations, అంటే మనం శాంప్లింగ్ చేసాం కదా, శాంప్లింగ్ ద్వారా మనకి శాంప్లింగ్ రిజల్ట్స్ వచ్చుంటాయి కదా. శాంప్లింగ్ రిజల్ట్స్ లో కొన్ని ఇంటర్నల్ కంట్రోల్స్ లో డీవియేషన్స్ వచ్చుంటాయి, అలాగే కొన్ని టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ లో మిస్స్టేట్మెంట్స్ వచ్చుంటాయి. ఈ మిస్స్టేట్మెంట్స్ ని వెంటనే మనం ప్రొజెక్ట్ చేసేస్తామా? నో, వెంటనే మనం ప్రొజెక్ట్ చేయము. ఈ డీవియేషన్, వాట్ కైండ్ ఆఫ్ డీవియేషన్, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ సచ్ డీవియేషన్ ఆర్ వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ సచ్ మిస్స్టేట్మెంట్ అనేది ఆలోచించాలి. ఎస్ ఆర్ నో? అంటే ఇది ఏ టైప్ ఆఫ్ మిస్స్టేట్మెంట్? ఇంటెన్షనల్ మిస్స్టేట్మెంటా, అన్ఇంటెన్షనల్ మిస్స్టేట్మెంటా, క్లెరికలా, లేదంటే డేటా ఎంట్రీ మిస్స్టేట్మెంటా, ఏంటి, ఏ విధంగా ఇది ఎర్రర్ వచ్చింది అనేది మనం ఆ నేచర్ ఫైండ్ అవుట్ చేసి, ఓకేనా, కాజ్ అనేది ఫైండ్ అవుట్ చేసి దీని రీజన్స్ తెలుసుకుంటాం మనం. వై దిస్ మిస్స్టేట్మెంట్ హ్యాస్ హ్యాపెండ్ అనేది తెలుసుకోవాలా వద్దా? ఎస్. దాన్ని బట్టి మనకి ఆ రూట్ కాజ్ అనేది అర్థమవుతుంది. వై మిస్స్టేట్మెంట్స్ అకర్డ్ అనేది మనకు ఒక రూట్ కాజ్ వస్తుంది. సో దాన్ని బట్టి మనం చెప్పొచ్చు పాపులేషన్ లో ఇంకా ఎక్కువ మిస్స్టేట్మెంట్స్ ఉన్నాయా ఏంటి అనేది మనం చెప్పేయచ్చు. ఓకేనా? సో దట్ ఈస్ కాల్డ్ నేచర్ అండ్ కాజ్ ఆఫ్ డీవియేషన్స్. ఒక్కోసారి ఇలా మనం అనాలిసిస్ చేస్తే ఈ కంపెనీలో ఫ్రాడ్ జరిగిందనే దానికి కూడా మనకి కొన్ని క్లూజ్ అవైలబుల్ అవుతాయి. ఓకేనా? సో డెఫినెట్ గా మిస్స్టేట్మెంట్స్ అన్నింటిలో కూడా ఒక కామన్ ఫ్యూచర్స్ ఉంటుంది. మనకి ఎప్పుడైతే ఎక్కువ మిస్స్టేట్మెంట్స్ వస్తున్నాయో డెఫినెట్ గా ఏదో ఒక కామన్ ఫ్యూచర్ అనేది ఉంటుంది అన్ని మిస్స్టేట్మెంట్స్ లో. ఒక కామన్ ఫ్యూచర్ అనేది అంటే టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, అంటే ఎక్కువ సేల్స్ ఇన్వాయిసెస్ మిస్స్టేట్మెంట్ అవ్వడం. అంటే సే ఫర్ సపోజ్ ఆ అకౌంటెంట్ కి సేల్స్ ఎంట్రీ, జర్నల్ ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలో రాదు. పర్చేజ్ ఎంట్రీ పోస్ట్ చేయడం వచ్చు, ఓకేనా, ఎక్స్పెండిచర్స్ పోస్ట్ చేయడం వచ్చు టాలీలో, బట్ సేల్స్ ఎంట్రీస్ టాలీలో పోస్ట్ చేయడం రాదు. డెఫినెట్లీ గా మనకు వచ్చే మిస్స్టేట్మెంట్స్ అన్ని కూడా ఏమై ఉంటాయి? సేల్స్ రిలేటెడ్ మిస్స్టేట్మెంట్స్ అయి ఉంటాయి. అవునా కదా? ఇదంతా ఎందుకు వచ్చిందంటే ఆ అకౌంటెంట్ కి సేల్స్ ఎంట్రీ వేయడం రాదు. అంటే ఏదో ఒక కామన్ ఫీచర్ ఉంటుంది. మనం దాన్ని డెప్త్ గా అనలైజ్ చేస్తే మనకు అర్థం అవుతుంది. ఓకేనా? సో ఇదేంటిది? ఇది జస్ట్ డేటా ఎంట్రీ ఎర్రర్. ఈ సేల్ ఎంట్రీ పోస్ట్ చేయకపోవడం అనేది డేటా ఎంట్రీ ఎర్రర్. డేటా కరెక్టే, సేల్ జరిగింది వాస్తవమే, స్టాక్ వెళ్ళింది వాస్తవమే, అదంతా కరెక్టే. కానీ ఇక్కడ ఎర్రర్ ఏ టైప్ ఆఫ్ ఎర్రర్? డేటా ఎంట్రీ ఎర్రర్. ఇది 1, 2 అయితే పర్వాలేదు, ఓకేనా, 1, 2. కానీ కావాలని సేల్స్ ని మోడిఫై చేసుకొని, సేల్స్ ని డిక్రీజ్ చేసుకొని, ఓకేనా, అంటే సేల్ 1,00,000 రూపాయలు సేల్ చేస్తే 90,000 సేల్ చేసినట్టు సేల్స్ లో చూపించి కస్టమర్ దగ్గర నుంచి 1 lakh వాల్యూ క్యాష్ తీసుకొని 90,000 కంపెనీకి ఇచ్చి 10,000 వీడి పాకెట్ లో పెట్టుకున్నాడు అనుకో, ఫ్రాడ్. ఇట్ ఈస్ ఎ ఫ్రాడ్. ఇది వాడు ప్రొజెక్ట్ చేయడానికి ఎలా చేశాడు? డేటా ఎంట్రీ మిస్టేక్ అని చెప్పాడు. కానీ దాన్ని నేను అనాలిసిస్ చేస్తే, దీన్ని అనాలిసిస్ చేయడం అంటే దాని అర్థం ఏంటి? సేల్స్ 90,000 చేశాడు కదా ఒక పార్టీ దగ్గర నుంచి, ఆ పార్టీకి నేను ఒక లెటర్ పంపిస్తా, ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్, బాబు ఈ కంపెనీ నీకు 90,000 సేల్ చేసిందంట కదా అని నేను ఒక లెటర్ పంపిస్తా. వాడి దగ్గర నుంచి రిప్లై వస్తుంది, ఏమని? సార్ 90,000 కాదు, 1 lakh సేల్ చేశారు, నేను క్యాష్ 1 lakh ఇచ్చాను అని చెప్పేసి నాకు రిప్లై ఇస్తాడు. ఒక పార్టీ ఇచ్చాడు, కరెక్టే.
ఇంకో పార్టీ కూడా అలాగే ఇచ్చాడు. అప్పుడు సో ఆ రిజల్ట్స్ అన్ని కూడా అలా అలా ఎవాల్యుయేషన్ చేయడం వల్లేగా నాకు అక్కడ ఫ్రాడ్ ఉందని తెలిసింది. సార్ నో. సో దట్ మీన్స్ మనం మిస్టేట్మెంట్ వచ్చింది కదా అని చెప్పేసి వెంటనే ప్రాజెక్ట్ చేసేయడం కాదు. వి నీడ్ టు ఎవాల్యుయేట్ ద మిస్టేట్మెంట్. వి నీడ్ టు evaluate the misstatement and identify the root causes so that we can come to a conclusion whether the misstatement is caused by error or fraud. Okay na? The auditor shall investigate. The auditor shall investigate the nature and causes. ఇంకోటి anomaly అంటే ఏంటో నేను చెప్పుకున్నా, మనకు గుర్తుందా? Anomaly. What is anomaly? A very rare mistake, sir. Very good. It is a very rare mistake that happened. Okay na? And it does not repeat. ఇది మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ లో లేదు. అంటే మనకి రావడం శాంపుల్లో వచ్చింది, మనకి ఐడెంటిఫై అవడం శాంపుల్లో ఐడెంటిఫై అయింది, కానీ బట్ దిస్ ఈస్ నాట్ representative of the population. Adena? Yes, sir. This kind of errors will not occur in the population. So అంటే మనం మిస్టేట్మెంట్ ని ప్రొజెక్ట్ చేసేటప్పుడు ఎనామలీతో పాటు ప్రొజెక్ట్ చేయాలా, ఎనామలీని తీసేసి ప్రొజెక్ట్ చేయాలా? మిస్టేట్మెంట్ ప్రొజెక్ట్ చేసేటప్పుడు ఎనామలీని తీసేసి మనం ప్రొజెక్ట్ చేయాలి. బట్ ఒపీనియన్ ఇచ్చేటప్పుడు, ఒపీనియన్ అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ది ఆడిట్ రిపోర్ట్, ఆడిట్ ఒపీనియన్ ఇచ్చేటప్పుడు రిస్క్ ఆఫ్ ఎనామలీని కన్సిడర్ చేయాలా వద్దా? రిస్క్ కన్సిడర్ చేయడం అంటే సార్, అంటే ఆడిట్ చేశానమ్మా, ఆడిట్ చేసేసాను, శాంప్లింగ్ మెథడ్ లో రిస్క్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేశాను, ఈ శాంప్లింగ్ మెథడ్ ని ప్రొజెక్ట్ చేశాను, ఓవరాల్ గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఎన్ని మిస్టేట్మెంట్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేశాను. అంటే ఒక మిస్టేట్మెంట్ లెవెల్ ఎంత ఉందో ఒక అజంప్షన్కి వచ్చాను ప్రొజెక్షన్ చేసినప్పుడు. ఈ మిస్టేట్మెంట్స్ తో పాటు ఎనమాలి కూడా ఒక మిస్టేట్మెంటేగా. yes sir. ఒకసారి అయినా 2 సార్లు అయినా ఇట్ ఈస్ ఏ మిస్టేట్మెంట్, రైట్? సో అప్పుడు నేను ఏం చేయాలి? ఒపీనియన్ ఇచ్చేటప్పుడు బిఫోర్ గివింగ్ ఏ ఒపీనియన్ I need to consider the misstatements, projected misstatement plus anomaly misstatement. A risk of projected misstatements plus risk of anomaly misstatement. ఈ రెండిటిని కలిపితేనేగా టోటల్ రిస్క్. yes sir. టోటల్ మిస్టేట్మెంట్, టోటల్ రిస్క్ ఆఫ్ మిస్టేట్మెంట్. ఇప్పుడు ఈ టోటల్ రిస్క్ ఆఫ్ మిస్టేట్మెంట్ నేను పెట్టుకున్న టాలరబుల్ మిస్టేట్మెంట్ కన్నా తక్కువ ఉంటే, వస్తే దెన్ శాంప్లింగ్ అనేది పర్ఫెక్ట్ గా జరిగిందని అర్థం, శాంప్లింగ్ పర్ఫెక్ట్ గా చేశాను అని అర్థం. ఓకేనా? అదే ఈ టోటల్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ ఈస్ మోర్ దెన్ total risk of metal misstatement is more than tolerable misstatement, then sampling not provided good conclusion. Sir, what do you mean by tolerable misstatement? Tolerable misstatement అంటే ఏంటి సార్? We had discussed. Okay, definition ఉంది, but let us understand what is a tolerable misstatement. Okay sir. కొద్ది ఈజీగా అర్థం చేసుకోవచ్చు. Say for suppose I mean auditing a 100 crore turnover company. 100 crores లో 1% అంటే ఎంతమ్మా?
1 crore సార్. 1 crore. సో నేనేం చేశానంటే ఈ కంపెనీలో సేల్స్, ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్, క్లోజింగ్ స్టాక్, తర్వాత సమ్ డైరెక్ట్ ఎక్స్పెండిచర్స్, గ్రాస్ ప్రాఫిట్, ఓకే, టు సమ్ ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్స్, ఆ తర్వాత నెట్ ప్రాఫిట్, తర్వాత బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్, లయబిలిటీస్ ఏవేవో సంథింగ్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఫిగర్స్ ఉన్నాయి, ఇక్కడ కొన్ని ఫిగర్స్ ఉన్నాయి. ఓకేనా? ఓకే సార్. రైట్, బాగానే ఉంది. నేను ఏం చేశానంటే ఇప్పుడు ఓపెనింగ్ స్టాక్ లో కొంత మిస్టేట్మెంట్ వచ్చే ఛాన్స్ ఉందా? ఎస్ సార్. పర్చేజెస్ లో కొంత మిస్టేట్మెంట్ రావచ్చు, డైరెక్ట్ ఎక్స్పెండిచర్స్ లో మిస్టేట్మెంట్ రావచ్చు, తర్వాత ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్స్ లో అంటే ఎక్స్పెండిచర్ తక్కువైనా, అంటే ఎక్స్పెండిచర్ తక్కువ ఉన్నా కావాలని ఎక్స్పెండిచర్ పెంచి రాసుకోవచ్చు. ఎందుకు? నెట్ ప్రాఫిట్ తగ్గించుకోవడానికి. సార్ ఓకే. లేదా సేల్స్ ఎక్కువ ఉన్నా సేల్స్ ని తక్కువ రాసుకోవచ్చు నెట్ ప్రాఫిట్ తగ్గించుకోవడానికి. లేదంటే ఎక్స్పెండిచర్ ని తక్కువ చేసి నెట్ ప్రాఫిట్ ఎక్కువ వచ్చేలా చూపించుకోవచ్చు, అంటే కంపెనీ బాగా పెర్ఫామ్ చేస్తుంది అన్నట్టు. సో ఇలాగా మేనేజ్మెంట్ అనుకుంటే ఎక్కడైనా సరే మిస్టేట్మెంట్ చేసే ఛాన్స్ ఉందా లేదా? ఉంది సార్. సో ఎక్స్పెండిచర్ లో మిస్టేట్మెంట్ ఉండొచ్చు, ఇన్కమ్ లో మిస్టేట్మెంట్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. డెఫినెట్ గా మిస్టేట్మెంట్ అయితే ఎంతో కొంత ఉంటుంది. 100% అకౌంట్స్ అయితే కరెక్ట్ కాదుగా ఏ కంపెనీవి కూడాను. ఎస్ సార్. సో కరెక్ట్ కరెక్ట్. నేనేం చేశానంటే ఓకే, ఈ కంపెనీకి టర్న్ ఓవర్ 100 crores ఉంది కదా, లెటెస్ట్ 100 crores మీద ఒక 1% తీసుకొని ఈ 1 crore ని టాలరబుల్ మిస్టేట్మెంట్ కింద పెట్టుకుందాం. టాలరబుల్ మిస్టేట్మెంట్ కింద పెట్టుకుందాం. ఏంటి సార్ అంటే ఇప్పుడు ఓపెనింగ్ స్టాక్ లో ఒక 10,000 మిస్టేట్మెంట్ వచ్చింది, పర్చేజెస్ లో ఒక 10,000 మిస్టేట్మెంట్ వచ్చింది, ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ లో ఒక 70,000 మిస్టేట్మెంట్ వచ్చింది. ఓకేనా? తర్వాత ఈ క్లోజింగ్ స్టాక్ లో ఒక 10 lakhs, ఓపెనింగ్ స్టాక్ లో ఒక 10 lakhs, పర్చేజెస్ లో ఒక 10 lakhs, ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ లో ఒక 80 lakhs. ఇలాగా డిఫరెంట్ మిస్టేట్మెంట్స్ వచ్చాయి. వీటన్నిటిని టోటల్ చేస్తే, ఈ మిస్టేట్మెంట్స్ అన్నిటిని టోటల్ చేస్తే 1 crore దాటకూడదు. అంతేనా మీ యొక్క ఇంటెన్షన్? అవును సార్. అంతే. టాలరబుల్ మిస్టేట్మెంట్ అంటే మీనింగ్ అదే కదా. ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఉన్న మిస్టేట్మెంట్స్ 1 crore దాటకూడదు అని నువ్వు సైకలాజికల్ గా ఫిక్స్ అయ్యావు. ఈ టాలరబుల్ మిస్టేట్మెంట్ అనేది స్టాండర్డ్ చెప్తుందా? చెప్పదు. ఈ టాలరబుల్ మిస్టేట్మెంట్ ఈజ్ ఏ ప్రొఫెషనల్ జడ్జిమెంట్. ఇట్ డిపెండ్స్ ఆన్ ఆడిటర్ టు ఆడిటర్. ఆడిటర్ ఒక ప్రొఫెషనల్ జడ్జిమెంట్ లో ఫిక్స్ అవుతాడు. ఓకే, నేను 1 crore డిఫరెన్స్ వస్తే ఓకే పర్వాలేదు, ఎంతవరకు రిస్క్ యాక్సెప్ట్ చేస్తాను. దట్ ఈస్ నథింగ్ బట్ టాలరెన్స్. అంతేనా? ఎస్. సో ఇంతవరకు మీ స్టేట్మెంట్ వచ్చినా పర్వాలేదు, రిస్క్ యాక్సెప్ట్ చేస్తాను, ఓకే, ఒపీనియన్ బాగానే ఉందని ఇస్తాను. ఇంతకు మించి ఎక్కువ అంటే ఒక 20 crores మిస్టేట్మెంట్స్ ఫైండ్ అవుట్ అయినాయి నాకు. అసెట్స్ ఓవర్ వాల్యుయేషన్ చేశారు, లయబిలిటీస్ అండర్ వాల్యుయేషన్ చేశారు, ఎక్స్పెండిచర్స్ ఎక్కువ రాశారు, సేల్స్ ని తగ్గించి రాసేసారు. ఈ టోటల్ చేస్తే నాకు 20 crores వచ్చింది. ఇప్పుడు చెప్పమ్మా, ఆ మిస్టేట్మెంట్స్, ఆ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో మిస్టేట్మెంట్స్ నా టాలరబుల్ మిస్టేట్మెంట్ లెవెల్ ని దాటిపోయినాయిగా. అవును సార్. ఎస్ సార్. ఎస్ఆర్ నో? సో అప్పుడు నేను ఒపీనియన్ ఏమిస్తాను? ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఈ కంపెనీలో మిస్టేట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి అని ఇస్తాను ఒపీనియన్ ఇచ్చేటప్పుడు. అవునా? అవును సార్. అదే నా టాలరబుల్ మిస్టేట్మెంట్ లెవెల్ కన్నా తక్కువే ఉంటే ఎస్, ఈ కంపెనీలో అకౌంట్స్ పర్వాలేదు, సాటిస్ఫాక్టరీగానే ఉన్నాయని ఇస్తాను. ఎస్ఆర్ నో? ఎస్ సార్. సో అంటే దాని అర్థం ఏంటంటే మనము ఎక్కడాగే మనం రైట్, మనము మిస్టేట్మెంట్స్ ని ఎప్పుడు కూడా టాలరబుల్ లెవెల్ కన్నా తక్కువ ఉన్నాయా లేదనేది చూసుకోవాలి. టాలరబుల్ లెవెల్ కన్నా తక్కువ ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. ఓవరాల్ గా అంటే నీ ప్రొజెక్టెడ్ మిస్టేట్మెంట్ ప్లస్ నీ అనామోలీ రిస్క్ ద్వారా వచ్చే మిస్టేట్మెంట్, అలాగే ప్రొజెక్టెడ్ రిస్క్ ఆఫ్ మిస్టేట్మెంట్, ఇవి రెండు కూడా టాలరబుల్ మిస్టేట్మెంట్ లెవెల్ కన్నా తక్కువ ఉండాలి. అప్పుడైతేనే
నువ్వు శాంప్లింగ్ మెథడ్ లో ఆడిట్ కరెక్ట్ గా చేసినట్టు, శాంప్లింగ్ నీకు ప్రాపర్ రిజల్ట్స్ ఇచ్చినట్టు. ఓకేనా? ఓకే సార్. రైట్. ఎవాల్యుయేషన్ ఆఫ్ ది రిజల్ట్స్ ఆఫ్ ఆడిట్ sampling. The auditor should evaluate the results of sample and whether the use of sampling has provided a reasonable basis for the conclusions about the population that has been tested. అంటే ఈ స్టాండర్డ్ అంతా అయిన తర్వాత, ఈ శాంప్లింగ్ అంతా చేసిన తర్వాత ఆడిటర్ ఏం చేయాలంటే శాంప్లింగ్ రిజల్ట్స్ ని ఎవాల్యుయేట్ చేయాలి. తర్వాత అసలు శాంప్లింగ్ తనకి ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడంలో ఉపయోగపడిందా లేదా అనేది కూడా ఆడిటర్ చూసుకోవాలి. ఒకవేళ శాంప్లింగ్ వల్ల అతనికి సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ రాలేదు అని అనిపించింది అనుకో, దెన్ ఆడిటర్ గో ఫర్ 100% డేటా వెరిఫికేషన్. అంతేనా? దెన్ ద ఆడిటర్ షుడ్ గో ఫర్ 100% డేటా వెరిఫికేషన్, శాంప్లింగ్ లో అతనికి సాటిస్ఫాక్టరీగా లేకపోతే. ఓకేనా? ఓకే సార్. రైట్. సో అదే పాయింట్ ఇక్కడ చెప్తారు చూడండి. An unexpectedly high misstatement amount in sample may cause the auditor to believe that a class of transaction under nothing but profit and loss items or account balance nothing but balance sheet items are materially misstated. అంటే హై మిస్టేట్మెంట్ అమౌంట్ వచ్చింది మనకి. హై మిస్టేట్మెంట్ అమౌంట్, సేల్స్ 100 crores ఉన్నాయమ్మా, కానీ 30 crores మిస్టేట్మెంట్ అమౌంట్ వచ్చింది. హై మిస్టేట్మెంట్ అమౌంటేగా శాంపుల్లో. సో మన శాంపుల్లోనే హై మిస్టేట్మెంట్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేసామనుకో, మన ఒపీనియన్ ఎలా ఉంటుంది? సేల్స్ మొత్తం ఇంకా ప్రాపర్ గా వాల్యుయేషన్ జరగలేదనే ఫీలింగ్ ఉంటుంది. అవునా? సో చెప్తున్నాండి, నీకు కనుక హై లెవెల్ ఆఫ్ మిస్టేట్మెంట్ కనుక వస్తే, then the auditor may believe that the entire class of transaction or entire account balances are highly misstated in the absence of further audit evidence. ఫర్దర్ ఆడిట్ ఎవిడెన్స్ అంటే ఫర్దర్ గా నువ్వు ఆడిట్ చేసేటప్పుడు కూడా, అంటే 30 crores మిస్టేట్మెంట్ ఉన్నాయని నీకు ప్రైమరీ వెరిఫికేషన్ లో తెలియంది. ఎప్పుడైతే ఇంత మిస్టేట్మెంట్ ఉందో, నువ్వేం చేస్తావు? సేల్స్ లో డెప్త్ వెరిఫికేషన్ కి ట్రై చేస్తావు. డెప్త్ వెరిఫికేషన్ కి వెళ్ళినప్పుడు నువ్వేం చేస్తావు? ఆల్రెడీ నీ దగ్గర కొనుక్కున్న వాళ్ళ దగ్గర నుంచి కన్ఫర్మేషన్స్ తీసుకోవడం, తర్వాత క్యాష్ బుక్స్, సేల్ బుక్స్, ఎక్సెట్రా ఇవన్నీ వెరిఫై చేసుకుంటావు. అలా వెరిఫై చేసుకున్న తర్వాత మళ్ళీ నీకు కొన్ని ఎడిషనల్ ఆడిట్ ఎవిడెన్సెస్ వస్తాయి, నథింగ్ బట్ ఫర్దర్ ఆడిట్ ఎవిడెన్స్. ఆ ఫర్దర్ ఆడిట్ ఎవిడెన్సెస్ లో కనుక ఓకే ఈ 30 crores మిస్టేట్మెంట్ అవ్వలేదు అని నీకు తెలిస్తే ఓకే, బట్ నీకు ఎడిషనల్ ఆడిట్ ఎవిడెన్స్ వచ్చేంత వరకు కూడా నీ ఇంటెన్షన్ ఎలా ఉంటుంది? ఈ 30 crores మిస్టేట్మెంట్ జరిగింది, సేల్స్ మొత్తం రాంగ్ గానే ఉంటుందిగా. అదే చెప్తున్నాడు. ఓకేనా? ఇన్ ద కేస్ ఆఫ్ టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్, ద ప్రొజెక్టెడ్ మిస్టేట్మెంట్ ప్లస్ anomalous misstatement is the total risk. Next one, when the projected misstatement plus anomalous misstatement exceeds tolerable misstatement, the sample does not provide a reasonable basis for conclusion. ఈ పాయింట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నావా? ఇప్పుడేగా చెప్పుకున్నాం. And the projected misstatement plus anomalous misstatement exceeds the tolerable misstatement, then the sample does not provide a reasonable basis for conclusion. Okay now? Okay sir. The closer the projected misstatement plus anomalous misstatement to the tolerable misstatement, the more likely that actual misstatement in the population may exceed the tolerable misstatement. ఏంటి సార్ మిస్టేట్మెంట్ అంటున్నారు? ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా చూడండి. projected misstatement plus anomaly misstatement is almost equal to tolerable misstatement అనుకున్నాం.
అనుకోండి. మా ఇదేంటిది ప్రొజెక్టెడేగా. Yes, ఈ ప్రొజెక్టెడ్ ఎక్కడి నుంచి వచ్చింది? శాంప్లింగ్ నుంచేగా. yes, sir. శాంప్లింగ్ లో వచ్చిన మిస్టేట్మెంట్ ప్లస్ ఎనామలీలో వచ్చిన మిస్టేట్మెంట్ టాలరబుల్ మిస్టేట్మెంట్ కి దగ్గరగా ఉందనుకున్నాం. ఈ రెండు కాకుండా యాక్చువల్ మిస్టేట్మెంట్ కూడా ఉంటుంది మనకి తెలియంది పాపులేషన్ లో. సార్ Yes, sir. Yes, sir. ఇదంతా ఎందుకంటే బికాజ్ శాంప్లింగే చేసాం మనం. అదే 100% పాపులేషన్ వెరిఫై చేస్తుంటే యాక్చువల్ మిస్టేట్మెంట్ కూడా బయటపడేది. కానీ ఇప్పుడు మనం దేన్ని బేస్ చేసుకున్నాం? శాంప్లింగ్ లో వచ్చిన రిజల్ట్స్ ని బేస్ చేసుకున్నాం కాబట్టి ప్రొజెక్టెడ్ మిస్టేట్మెంట్ నే యూజ్ చేస్తున్నాం. సో ప్రొజెక్టెడ్ మిస్టేట్మెంట్ ప్లస్ యాన్యువల్ అనామలీ మిస్టేట్మెంట్ ఇఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ క్లోజర్ టు టాలరబుల్ మిస్టేట్మెంట్, దెన్ మనకి తెలియని మిస్టేట్మెంట్ కూడా ఉంటుందిగా. సో ఆ మిస్టేట్మెంట్ ఇది కలుపుకుంటే యాక్చువల్ మిస్టేట్మెంట్ ఇంకా ఎక్కువే ఉంటుందని చెప్తున్నాడు. ఇది మనకి తెలిసింది అంటే మనకి అనిపించింది. బట్ కంటికి కనిపించిన మిస్టేట్మెంట్ ఇంకోటి ఉంటుందిగా. ఇవి రెండు కలిపితే ఏమవుతుంది? టాలరబుల్ మిస్టేట్మెంట్ ని దాటిపోతాయిగా. సార్ నో. సో అంటే నువ్వు ఏం చేయాలంటే నీ టాలరబుల్ లెవెల్ కన్నా ఈ ప్రొజెక్టెడ్ ప్లస్ అనామలీ ఇంకా చాలా తక్కువ ఉంచుకోవాలి. ఓకేనా? సింపుల్ గా చెప్పాలంటే కంటికి కనిపించని రిస్క్ అంటే సీన్ ఆర్ ఎక్స్పెక్టెడ్ రిస్క్ ప్లస్ అన్సీన్ రిస్క్ అంటే శాంప్లింగ్ లో లేని రిస్క్. ఇది శాంప్లింగ్ వల్ల కొంత డేటాను చూడం కదా, ఆ చూడని డేటా నుంచి వచ్చే రిస్క్ ఇది. అన్సీన్ రిస్క్ will exceed tolerable risk. అదే చెప్తున్నాడు మనకి. ఓకేనా? రైట్. సో ఇదంతా జరిగిందమ్మా, బానే ఉంది. ఇలా మనకు కనుక వస్తే అంటే ఎక్కువ డేటాలో ఎక్కువ ప్రొజెక్షన్స్ ఉన్నాయి, ఎక్కువ మిస్టేట్మెంట్స్ ఉన్నాయి, అలాగే ఎక్కువ డీవియేషన్స్ ఉన్నాయి ఇంటర్నల్ కంట్రోల్లో కనుక మనకు అనిపిస్తే మనం ఏం చేయాలంటే మేనేజ్మెంట్ కి చెప్పాలి. ఏమంటున్నాడు? మేనేజ్మెంట్ కి చెప్పాలి. మా ఒక విషయం చెప్పండి, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో మిస్టేట్మెంట్స్ లేకుండా ప్రజెంట్ చేయడం ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీయా మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ? మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి నీకు శాంప్లింగ్ లో కనుక వచ్చిన మిస్టేట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి అనిపించినాయి అనుకో, నువ్వు కావాలంటే వెళ్ళి ఏం చేయొచ్చు? మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి, డియర్ మేనేజ్మెంట్, బేస్డ్ ఆన్ ది శాంప్లింగ్ ఐ ఫౌండ్ దట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ మిస్టేట్మెంట్స్. ఓకేనా? డూ వన్ థింగ్, ఇన్వెస్టిగేట్ దీస్ మిస్టేట్మెంట్స్ దట్ ఐ హ్యావ్ ఐడెంటిఫైడ్ అండ్ ది పొటెన్షియాలిటీ ఫర్ ఫర్దర్ మిస్టేట్మెంట్స్. నేను చూపించిన మిస్టేట్మెంట్స్ ని బాగా ఇన్వెస్టిగేట్ చెయ్యి, అలాగే ఇటువంటి మిస్టేట్మెంట్స్ ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూసుకో అని మనం ఆడిటర్ మేనేజ్మెంట్ కి రిక్వెస్ట్ చేయొచ్చు. ఆర్ టు మేక్ ఎనీ నెసెసరీ అడ్జస్ట్మెంట్ ఆర్ టైలర్ ది నేచర్, టైమ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ టు బెస్ట్ అచీవ్ ది రిక్వైర్డ్ అష్యూరెన్స్. అంటే ఫైనల్ గా నేను ఆడిట్ ఒపీనియన్ ఇవ్వాలంటే ఏం కావాలమ్మా? రీజనబుల్ అష్యూరెన్స్ కావాలిగా నాకు. సో నాకు రీజనబుల్ అష్యూరెన్స్ కావాలి అంటే ఇప్పుడు నేను ఆడిట్ చేసినప్పుడు నాకు ఎక్కువ మిస్టేట్మెంట్స్ ఉన్నాయి అనిపించింది, అంటే శాంప్లింగ్ లో నాకు ఎక్కువ మిస్టేట్మెంట్స్ ఉన్నట్టు అనిపించింది. దెన్ వాట్ ఐ నీడ్ టు డూ, ఐ నీడ్ టు చేంజ్ ది నేచర్, టైమ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ ఆఫ్ వాట్? NTE ఆఫ్ AP, నేచర్, టైమ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్. నేచర్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ అంటే ఏంటో తెలుసు. నేచర్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ ఇందాకనే చెప్పుకున్నాం. క్లోజింగ్ స్టాక్ కి రకరకాలుగా ఉంటాయి. ఫిజికల్ వెరిఫికేషన్ అని, ఒక్కోసారి క్యాలిక్యులేషన్ చెకింగ్ అని, ఇంకోసారి వోచింగ్ అని, ఇంకోసారి అబ్జర్వేషన్ అని, ఇలా రకరకాల అంటే బ్యాలెన్స్ షీట్ లో కానీ ఫినాన్స్ స్టేట్మెంట్స్ లో కానీ ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్కలాగా ఆడిట్ ప్రొసీజర్స్ చేస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ నేచర్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్. వాట్ ఈస్ ద టైమ్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్?
ఇప్పుడు క్లోజింగ్ స్టాక్ మామూలుగా మనం ఎప్పుడు వెరిఫై చేస్తాము? అట్ ది ఎండ్ ఆఫ్ ది 31st ఫైనాన్షియల్ ఇయర్ 31st మార్చిన క్లోజింగ్ స్టాక్ వెరిఫికేషన్ చేస్తాం, అంతేనా? సార్ నో, అది టైమింగ్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ క్లోజింగ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ లో ఉంటుంది. మనం కావాలంటే మనం ఏం చేయొచ్చు, ఒక 2 days ముందే వెరిఫై చేసుకోవచ్చు, లేదంటే ఒక 2 days తర్వాత వెరిఫై చేయొచ్చు. అంటే టైమింగ్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ ని మార్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ మీకు నిన్న మొన్న ఎక్స్ప్లెయిన్ చేశాను. సీనియర్ ఆడిటర్ సేల్స్ ని వెరిఫై చేసేటప్పుడు కావాలనుకుంటే డైరెక్ట్ గా ఎక్స్టర్నల్ కన్జ్యూమర్ దగ్గర నుంచి డైరెక్ట్ గా ఒక కన్ఫర్మేషన్ లెటర్ తీసుకొని సేల్ జరిగిందా లేదా కన్ఫర్మ్ చేసుకుని వదిలేస్తాడు. అదే ఒక కాషియస్ ఆడిటర్ ఏం చేస్తాడు, ఇండెప్త్ వెరిఫికేషన్ చేస్తాడు. ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్, సేల్స్ వెరిఫై చేస్తాడు, బిల్స్ రిసీవబుల్ అంటాడు, క్యాష్ అంటాడు, డేటార్ అంటాడు, స్టాక్ అవుట్వర్డ్ అంటాడు, ఓకేనా, ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ విత్ ది బయ్యర్ అంటాడు. ఇలా రకరకాలుగా అంటే ఆడిట్ ప్రొసీజర్ వెరీ ఎక్స్టెంటివ్ గా పెర్ఫామ్ చేస్తాడు. ఓకేనా, అతనికి డౌట్ వస్తే, అతనికి డౌట్ లేకపోతే ఏదో 1 or 2 steps ఫాలో అయ్యి అక్కడితో వదిలేస్తాడు. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, నీ శాంప్లింగ్ లో కనుక ఎక్కువ మిస్టేట్మెంట్స్ ఉన్నాయని ఫైండ్ అవుట్ అయినాయి అనుకో, అప్పుడు నువ్వు ఆడిట్ చేసినప్పుడు ఏం చేస్తావమ్మా, నేచర్, టైం అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ ని మార్చుకుంటావా మార్చుకోవా? మారుస్తాం సార్. మారుస్తావు. ఎందుకంటే ఇనీషియల్ గా నా మైండ్ లో ఏం పెట్టుకుని వెళ్ళానంటే, ఈ కంపెనీలో ఏం మిస్టేట్మెంట్స్ ఉండవేమో అనుకుని వెళ్ళాను. కానీ నాకు వెళ్ళిన తర్వాత శాంప్లింగ్ లోనే బోల్డ్ మిస్టేట్మెంట్స్ బయటపడ్డాయి. ఎప్పుడైతే మిస్టేట్మెంట్స్ ఎక్కువ బయటపడుతున్నాయో, ఐ విల్ డెఫినెట్లీ చేంజ్ మై ఆడిట్ ప్రొసీజర్స్, ఐ విల్ డెఫినెట్లీ చేంజ్ ది టైమింగ్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్, అండ్ ఐ విల్ డెఫినెట్లీ చేంజ్ ది నేచర్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ ఆల్సో. ఓకే, why? Because I need to obtain the required assurance to give required assurance to form a conclusion, to express an opinion, అర్థమైందమ్మా? దిస్ ఈస్ అబౌట్ ది చాప్టర్ శాంప్లింగ్. వాట్ ఈస్ meant by tolerable misstatement, సార్? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఏ మానిటరీ అమౌంట్, అండర్లైన్ ది వర్డ్, a monetary amount set by the auditor, ఆల్రెడీ చెప్పాను మీకు. టాలరబుల్ మిస్టేట్మెంట్ ఎవరు సెట్ చేసుకుంటారు? ఆడిటరే సెట్ చేసుకుంటాడు. ఇట్ ఈస్ ఏ ప్రొఫెషనల్ జడ్జిమెంట్. సో ఇట్ డిఫర్స్ ఫ్రమ్ ఆడిటర్ టు ఆడిటర్ ఆల్సో, in respect of which the auditor seeks to obtain an appropriate level of assurance that the monetary amount set by the auditor is not exceeded by the actual misstatement in the population. Not exceeded by the actual misstatement in the population. Okay na? Okay, sir.